Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 47కి వెల్కమ్. శాంతించిన రాముడితో లక్ష్మణుడు, అన్నయ్య చూసావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలనేవి ఒకరికే కాదు, గతంలో కూడా కష్టపడిన వారు ఎందరో ఉన్నారు. నహుషాని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉన్నదా? ఎన్నో కష్టాలు పడి ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు. యయాతి, నీ రాజ్యంలో అసత్యము చెప్పనివాడు ఎవరు అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యము చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా నేను ఎన్నడూ అసత్యము పలకలేదు అన్నాడు. నీ వైపు చూపించి ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహాపాపాత్ముడివి, అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశము కుదరదు అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందికి తోసేశాడు. జీవితకాలం కష్టపడిన యయాతి ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి స్వర్గము నుండి పతనమై భూమి మీద పడిపోయాడు. మన గురువుగారైన వశిష్ఠుడికి 9 కుమారులు జన్మించారు. ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, వాళ్ళందరూ తండ్రి మాట వినేవారే. అటువంటి 9 కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురై శరీరాలను వదిలేశారు. అంత కష్టం వచ్చినా మన గురువుగారు బెంగ పెట్టుకోలేదు. మనం రోజూ చూసే ఎప్పటి నుంచో ఉన్న భూమికి ఎంతో ఓర్పు ఉన్నది, ఎంతో మందిని భరిస్తుంది. ఒకప్పుడు పాపభారాన్ని మొయ్యలేక అంత గొప్ప భూమి కష్టం వచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలము కలిగిన వారు, వాళ్ళిద్దరూ చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రుల్ని పాపగ్రహములైన రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రహిస్తున్నారు, మళ్ళీ విడిపీడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని తట్టుకుని నిలబడి అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్న నాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశల్యం ప్రకాశించేది. అన్నయ్య, దయచేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి, నీకు సమస్తం తెలుసు. నిప్పుని బూది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కంపింది. నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని నేను నీకు చెప్పడం లేదు. నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. పూర్వజోపుక్త మాత్రస్తు లక్ష్మణ సుభాషితం సారగ్రాహి మాంసారం పతిజాగ్రహ రాఘవ. అవతలి వారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు లక్ష్మణుడు చెప్పిన మాటల్ని విని తన కోపాన్ని విడిచిపెట్టి, తమ్ముడా, నువ్వు చెప్పిన మాట యథార్థం. నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బ్రతకలేను. ఈ పర్వత గుహాలలో ఎన్నో గుహలు పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడున్నా ఉన్నదేమో.
వెతుకుదాము అని రామలక్ష్మణులు ముందుకు బయలుదేరారు. ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటి నిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చొని ఉన్న జటాయువు కనపడింది. రాముడు రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతని పక్షే తినేసింది. దీన్ని నేను నమ్మను. ఇప్పుడు ఇది నాకు ప్రమాదం తెచ్చింది. ఇప్పుడు నేను ఈ జటాయు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను అని మనసులోని అనుకొని కోదండములో బాణం సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు. జటాయువు, రామా, నువ్వు ఓ వసతిని కూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో ఆ వసతి స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకోపోయినవాడు రావణాసురుడు. నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశాను. నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారథిని, ధ్వజాన్ని పడగొట్టాను. వాడిని నిగ్రహించుకోలేకపోయాను. ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాలని సృష్టి చేశాడు. ఖడ్గంతో నా రెక్కలను కోసేశాడు. నా కాళ్ళు నరికేశాడు. నేను ఏమీ చేయలేకపోయాను. రామా, నేను చచ్చిపోయాను. ఇంకొకసారి నన్ను చంపకు అన్నాడు. జటాయువు మాటలు విన్న రాముడు ఆ కోదండముతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగిలించుకొని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండము చేతి నుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు. రాజ్యతప్సంతో వనేవాస సీతా నష్టదిజోహతం ఈదృశ్యం మమాలక్ష్మి నిర్దేపితా పావకం. రాముడు, నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది. అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణ అన్నాడు. జటాయువు, నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు, ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు? అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి? సీతని ఎటువైపుగా తీసుకెళ్లాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు? అతని స్వరూపం ఏమిటి? నాకు చెప్పు అన్నాడు. జటాయువు, ఆ రావణుడు సీతమ్మని అపహరించి సీతమ్మని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉన్నది. నా రెక్కలు తెగిపోవడం వలన నా కళ్ళు కనపడటం మానేశాయి. నా నోటి వెంట మాట రావడం లేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలో ఉన్న భావములను చెప్పుకోగలుగుతున్నానో చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నింటినీ మించి ఈ అరణ్యము అంతా నాకు బంగారముగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగలించాడు. నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు. మీ ఇద్దరికి పట్టాభిషేకం అవుతుంది. నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావు అని చెబుతుండగా ఆయన నోటి నుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి తన చిట్ట చివర ప్రాణాలని కూడా లాగి రావణాసురుడి తండ్రి విశ్వవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు అని చెప్పి శిరస్సు పక్కకి పడిపోగా ఆ జటాయువు మరణించాడు. రాముడు, చూసావా లక్ష్మణ, రావణుడు సీతని బలవంతంగా అపహరించకపోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు, శూరులైన వారు, శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుషులతోనే కాదు జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఃఖం కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చేయడము కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవాళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణ, దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించవలసిన వాడో ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవించవలసిన వాడు. ఆనాడు నేను తండ్రి గారికి ఎలా అంత్యష్టి నమస్కారం చేశానో జటాయువుకి ఇవాళ అలా చేయాలని అనుకుంటున్నాను. లక్ష్మణ, అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్ల యొక్క ఎండు కర్రలు కింద పడతాయి. నువ్వు వెళ్ళి ఆ కర్రల్ని పట్టుకురా. మనం ఈ జటాయు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చక రోహి మాంసాన్ని పిండగా పెడదాము.
అన్నాడు. రోహి అనేది ఒక మృగం పేరు. జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు. జటాయువుకి పిండాలు పెట్టక గోదావరి నదికి వెళ్ళి ఉదక్రియలు చేసి నా చేత సంస్కరించబడుతున్న ఓ జటాయువా, నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకాలకి వెళ్ళు అని రాముడు అన్నాడు. తర్వాత నదిలో జలతర్పణ చేశారు. జటాయువు ఉత్తమ లోకాలకి పొందడానికి వాల్మీకి మహర్షి చెప్పారు. రామలక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరి కౌచర్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ కౌచర్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనపడింది. ఆ చీకటి గుహ దగ్గర అలికిడి చప్పుడు వినపడ్డాయి. అంతలోనే ఎక్కడి నుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందికి జారిపోయి వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడు ఆమె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుని పట్టుకొని, నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు, మనిద్దరం ఈ పర్వతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము అన్నది. లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది. వారక్కడి నుండి కొంత దూరం ప్రయాణించాక లక్ష్మణుడు రాముడితో ఇలా, అన్నయ్య, చాలా దుర్మిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తోంది. ఇక్కడ మంజులతం అనే పక్షి కూస్తోంది. ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది. పరమదారుణమైన యుద్ధం జరుగుతుంది అని చెబుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. రామలక్ష్మణులు చూసేసరికి సృష్టిలో కని విని ఎరుగునటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దగ్గర నుంచి నడుము కింద భాగం వరకు మాత్రమే దాని శరీరం ఉన్నది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తోంది. దానికి యోజనము కూడా చూస్తుంది. దానికి యోజనము పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక ఆ చేతులతో అడవిలో తడిమి దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి అసలు ఇదేమిట్రా ఇలా ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతలోనే అది తన 2 చేతులతో రామలక్ష్మణులను పట్టుకున్నది. అప్పుడు అది, నేను రాక్షసుడిని, నన్ను కబంధుడిని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపుకు ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను మీ ఇద్దరిని తినేస్తాను అని అంటూ వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో ఉండగా లక్ష్మణుడు రాముడితో, మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరిని మింగేస్తాడు, వీడి చేతులని ఖండించేద్దాం అన్నాడు. లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. కబంధుడు, మీరిద్దరూ ఎవరు అని అడిగాడు. లక్ష్మణుడు, ఈయన రాముడు, దశరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరముల అరణ్యవాసమునకు వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వెవరు? నువ్వు ఇలా ఉన్నావేమిటి? నీలాంటి రాక్షసుని మేమెప్పుడూ చూడలేదు అని అన్నాడు. కబంధుడు, నేను మీకు నా కథ చెబుతాను, కానీ మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. ఒక చితి పేర్చి దాని మీద నన్ను పడుకోబెట్టి కాల్చేయండి అన్నాడు. సరే, నువ్వు కోరినట్టే నేను కాల్చేస్తాను. సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వు రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా అని రామలక్ష్మణులు అడిగారు. కబంధుడు, మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్ని జ్ఞాపకము లేవు. ఆ శరీరానికి అన్నీ తెలుసు. నన్ను కాల్చేయండి అన్నాడు. కాలుస్తాము, కానీ నువ్వు అసలు ఎవరు? ఇలా ఎందుకు ఉన్నావు అని రామలక్ష్మణులు అడిగారు. కబంధుడు, పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకు అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అందమైన శరీరంతో ఉన్న నాకు నేను కామరూపిణి కనుక ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అని ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశీరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా నేను ఆయన వెనకాల వెళ్ళి ఒక పెద్ద కేక వేశాను. అప్పుడు మహర్షి నా వంక చూసి,
ఇలా ఈ రూపంతో తిరగడము నీకు ఎంత సరదాగా ఉన్నదో. నువ్వు ఇలాగే చాలా కాలము ఇక్కడ తిరుగుతూ ఉండు అని వెళ్ళిపోయాడు. నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి, మీరు చెప్పిన మాట ప్రకారము నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. మళ్ళీ నాకు ఆ స్వరూపము ఎలా పోతుంది అని అడిగాను. అప్పుడు స్థూలశిర మహర్షి అన్నాడు, నీకు వచ్చిన ఈ ప్రకోపము పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ 2 చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని చెప్పారు. నేను వెంటనే వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగారు. నేను నాకు దీర్ఘాయువు కావాలి అని అడిగాను. బ్రహ్మగారు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘామయము ఉన్నదన్న అహంకారంతో ఇంద్రుడి మీదికి యుద్ధానికి వెళ్ళాను. ఇంద్రుడు 100 అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. వజ్రాయుధం నా 2 కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది. అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది. ఆ 2 చేతుల్ని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకు ఉన్న శరీరంతో కింద పడ్డాను. నేను ఇంద్రుడితో, నువ్వు నన్ను కొట్టేశావు, బాగానే ఉన్నది. నా చేతులు కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘాయుష్ ఉన్నదని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కదా, మరి నేను ఏమి తిని బతకను అని ఇంద్రుడిని అడిగాను. ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరముగా మీద ఏర్పాటు చేసి యోజనము పొడవున్న 2 చేతులు ఇచ్చాడు. రామా, నేను అప్పటి నుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యములో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటున్నాను. ఎప్పటి నుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చేయండి, నేను మీకు ఉపకారం చేస్తాను అన్నాడు. మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణము నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్న దానిని 10 మందికి ఉపయోగపడే విధంగా బతుకుతామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది. వాళ్ళు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేస్తారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకొని మంచి తేజస్సుతో ఒక దివ్య శరీరముతో ధనువు పైకి వచ్చి, రామా, ఇప్పుడు నీకు నేను చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యను పోగొట్టుకొని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. 4 వానరములతో కలిసి ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడు. ఆయన్ని అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. వృక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరసుపుత్రుడు జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుణ్ణి అవమానించొద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడి నుంచి పశ్చిమ దిక్కుకు వెళ్ళు. అక్కడ అనేకమైన వక్ష సమూహాలు కనబడతాయి. ఆ వక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు. అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనములు వస్తాయి. మీరు ఆ వనములన్నీ దాటి ముందుకి వెళ్తే ఆఖరికి పంబ అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దగ్గర హంసలు, పల్లవులు, క్రౌచములు, కురవరములు అనే పక్షులు నీటి ముద్దల్లా ఉంటాయి. మీరు పక్షుల్ని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చేయడం వల్ల మీరు సేద తీరుతారు. ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి. మీరు వాటిని కూడా తినండి. సుగంధ భరితమైన, నిర్మలమైన, చల్లగా ఉండేటటువంటి